తిరుమల మెట్లెక్కేటప్పుడు దారి మధ్యలో పెద్ద హనుమంతుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? 1979లో తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 7వ మైలు మార్గం దగ్గర దట్టమైన అడవి ఉండేది. దానివల్ల చీకటైతే చాలు జనసంచారం బాగా తగ్గిపోయేది. ఆ దారిలో వీధి లైట్లు కూడా చాలా తక్కువగా ఉండేది. ఆ ప్రదేశంలో నిర్ధారంగా ఒక స్త్రీని హత్య చేశారని కూడా చెప్పుకుంటారు. ఈ కారణంగా భక్తులకు మెట్లెక్కి వెళ్ళాలి అని ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళడానికి భయపడి అందరూ ఘాట్ రోడ్ మీద బస్సులోనే వెళ్లాల్సి వచ్చేది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇదంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని ఆ మార్గ మధ్యాహ్నం వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయినా కూడా తిరుపతికి వచ్చే భక్తులు బస్సులోనే ప్రయాణించేవారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్ గారు తిరుమలకు మెట్లు మార్గాన్ని మీద వచ్చే భక్తులను పెంచాలని భక్తుల గుండెల్లో ధైర్యం నింపడం కోసం సరిగ్గా 7వ మైలు రైలు దగ్గర ఆకాశాన్ని తాకుతుంది అని అనిపించే అతి రమ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 1980లో రూపొందించారు.